యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇంటి బయటికి వెళ్ళమంటే పర్లేదు అల్లుడు గారు, వీధిలోకి గెంటేస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళు రోడ్డున పడతారనుకుంటే మనం రోడ్డున పడాలా నాన్న? తప్పదమ్మా, ఇప్పుడు దివ్య టైం నడుస్తోంది, ప్రస్తుతం మంది బ్యాడ్ టైం. లేదన్నయ్య గారు, ఆస్తి పోయినా, నా స్థానం పోయినా, లేదా మనం ఇంటి బయటికి వెళ్లాల్సొచ్చినా నేను భరించలేను. నా వల్ల కాదు. మరేం చేద్దామా? ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డా? అసలు దివ్య ప్రసాద్ని ఏం వరం కోరాలనుకుంటోంది? అది తెలుసుకోవాలి మనం. కోరడానికి మన మీద ప్రతీకారం తీర్చుకోవడం తప్ప దివ్యకు వేరే కోరికలే ఉంటాయి సిస్టర్. దివ్యక్క చాలా తెలివైంది నాన్న, వెరైటీగా ఏమన్నా కోరిక కోరుతుందేమో. నాకు తెలిసి దివ్య, సుమిత్రక్క, హర్షలు ప్రసాద్ని ఏ కోరిక కోరాలనే విషయంపై ఇప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటారు. మనం చాటుగా వెళ్ళి విందాం. వాళ్ళ కోరికేంటో తెలిసాక అప్పుడు ఆలోచిద్దాం. అమ్మా, ఇది తెలివైన థాట్ అంటే. శత్రువు వ్యూహం ఏంటో తెలిసాకే యుద్ధం మొదలు పెట్టాలి. పదండి వెళ్దాం. నా పసుపు కుంకాలు నిలిపావు. ఈ ఇంటి పరువు గౌరవం కాపాడావు. నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అన్నది చాలా చిన్న మాట. ఈ కుటుంబం మొత్తం నీకు రుణపడి ఉంటుంది. మేమంతా నిన్ను మా ఇంటి దేవతలా కొలుచుకోవాలి. అత్తయ్య, ఇవన్నీ చాలా పెద్ద మాటలు. నేను కూడా ఈ ఫ్యామిలీ మెంబర్నే కదా. మావయ్య గారు నాకు కన్న తండ్రితో సమానం. ఆయన్ని కాపాడడం నా బాధ్యత అత్తయ్య. నీ స్థానంలో వేరే ఎవరున్నా కూడా ఆయన్ని బయటికి తీసుకురాలేకపోయేవారమ్మా. నువ్వు ఎంత గొప్ప పని చేశావో నీకే తెలీదు. గొప్పంతా నాదే కాదత్తయ్య, మావయ్య గారి మంచితనం, మీరు చేసిన పూజలన్నీ ఫలించాయి. ఇంతకీ ఈవినింగ్ నాన్నగారిని ఏం కోరుకోవాలనుకుంటున్నారండి? మంగ గురించి చెప్పాలనుకుంటున్నారా? అయినా ఎన్నాళ్ళని దాస్తాను చెప్పండి. మంగ మీ కన్న కూతురని చెప్పేయండి. అవునమ్మా, ఎంతకాలమని మంగని పనిపిల్లగా పరాయి పిల్లగా చెప్తాం. మీ పెళ్ళైన కొత్తలో మీ మావయ్య గారు ఏమంటారోనని భయపడి నిజం చెప్పలేదు. మంచి సమయం కోసం ఎదురు చూసాం. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మంగ గురించి నిజం చెప్పేయండి. మంగ మీకు చాణక్య గారికి పుట్టిన పాప అని, చాణక్య గారు చనిపోయారని, మీకిది రెండో పెళ్లి అని ఏది దాచకుండా అంతా చెప్పేయండి.
నిజం చెప్పడానికి ఇది మంచి సమయం దివ్యమ్మ. మీరు ఏమడిగినా కాదనని ప్రసాద్ సార్ చెప్పారు కదా. ఒకే ఇంట్లో ఉంటూ మీరు మంగమ్మ పరాయి వాళ్ళ ఉండటం బాగోదు. అటు మంగమ్మకి ఇటు మీకు కూడా బాధగా ఉంటుంది. నిజం చెప్పేస్తే మీరు హ్యాపీగా ఉంటారు. ఆ నిజం మీ మావయ్య గారికి చెప్పలేదనేగా పెళ్ళై ఇన్నాళ్ళైనా మీరు భార్యాభర్తలుగా ఉండకపోవడానికి, కలవకపోవడానికి కారణం? ఈ రోజు నుంచి ఆ అడ్డుగోడల్ని బద్దలు కొట్టేసి ఇన్నాళ్ళు మంచి స్నేహితులుగా ఉన్నా నువ్వు, హర్ష ఇకపై భార్యాభర్తలుగా ఉండండి. మీకు పాపో బాబో పుడతారు. అందరూ సంతోషంగా ఉంటాం. నిజం చెప్పేయమ్మా. లేదత్తయ్య, ఈరోజు నేను మంగ గురించి చెప్పదలుచుకోలేదు. ఎందుకండి? అంతకు మించిన వరం ఏమైనా అడగాలనుకుంటున్నారా? అవునండి, చాలా పెద్ద వరమే అడగాలనుకుంటున్నాను. ఏంటమ్మా ఆ వరం? మీరు కోరుకున్న కుమారిని కోడలిగా ఈ ఇంట్లో శాశ్వత స్థానం కల్పించడం. కుమారికి దీపకు పెళ్ళైపోయింది కదండి. కుమారి ఇంటి కోడలే కదా. అది అబద్ధాలతో మోసం చేసి జరిపించిన పెళ్ళండి. తాము కోటీశ్వరులమని ఏడుకొండల బాబాయ్, తాయారు పిన్ని, మావయ్య గారిని, చిన్నత్తయ్య గారిని నమ్మించి పెళ్లి చేశారు. 100 తులాల బంగారం, 1 కోటి రూపాయల కట్నం ఇస్తామని ఒప్పుకున్నారు. అది ఇవ్వలేక అష్ట కష్టాలు పడుతున్నారు. అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంట్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎత్తుకు పై ఎత్తులు అంటూ ఇంటిని ఒక రణరంగంలా మారుస్తున్నారు. అలాగని వాళ్ళ కోసం వరం అడుగుతారా? అవునండి, ఫంక్షన్ అయిపోయాక మావయ్య గారికి వాళ్ళ గురించి నిజం చెప్తాను. వాళ్ళని క్షమించమని వేడుకుంటాను. మావయ్య గారు మాటిచ్చారు కదా, ఖచ్చితంగా ఒప్పుకుంటారు. డబ్బులు, బంగారము ఇచ్చే శ్రమ తప్పింది కాబట్టి ఏడుకొండల బాబాయ్, తాయారు పిన్ని కూడా సంతోషపడతారు. కుమారి ఏ గిల్టీ ఫీలింగ్ లేకుండా ఉంటుంది. సో ఏ గొడవలు లేకుండా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. నా కోసం నీకొచ్చిన అవకాశాన్ని వదులుకుంటున్నావా దివ్య? నాకిచ్చిన మాట కోసం త్యాగం చేస్తున్నావా? ఏమండి, ఇది చాలా ఫూలిష్నెస్ అండి. ఆ ఏడుకొండల మావయ్య వాళ్ళు కృతజ్ఞత లేని మనుషులు. మీరు చెయ్యబోయే సాయం వాళ్ళేం గుర్తించబోరు. కుక్కతో ఒక వంకర బుద్ధే వాళ్ళు చూపిస్తారు. అలాంటి వాళ్ళు ఏమైపోతే మనకెందుకండి? వాళ్ళేం పరాయి వాళ్ళు కాదండి. దీపు మీ తమ్ముడు, కుమారి నా తోడబుట్టిన చెల్లెల్లాంటిది. ఏడుకొండల బాబాయ్, తాయారు పిన్ని మన బంధువులే. వాళ్ళ లైఫ్ ని కూడా సెటిల్ చెయ్యాలి. ఈ ఇల్లు సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి. ఎంత నిస్వార్థంగా ఆలోచిస్తున్నావమ్మా. నీకంటూ ఏం కోరుకోవా? అప్పుడోసారి అవకాశం వస్తే స్టోర్ రూమ్లో ఉన్న నన్ను హాల్లోకి తీసుకొచ్చావు. ఎవరికీ తెలియని నన్ను ఆయన మొదటి భార్యగా ఈ ప్రపంచానికి పరిచయం చేశావు. ఆ తర్వాత అవకాశం వస్తే నా గురించి ఆలోచించారు. నాకు బట్టల బిజినెస్ పెట్టించారు. మీ గురించి ఎప్పుడు కోరుకుంటారండి? అసలు మంగ గురించి ఎప్పుడు చెప్తారు? చెప్తానండి. ఏదైనా మంచి అవకాశాలు ఎప్పుడైనా వస్తుంది. ఏదో ఒక రోజు మంగ గురించి కూడా చెప్తాను. ఇన్నాళ్ళు ఎలాగోలా సర్దుకున్నాం, ఇంకొన్నాళ్ళు సర్దుకోలేమా? ఏంటి మంగ, ఏమంటావు? నువ్వు ఎలా అంటే అలా మమ్మీ. నేను నీ దగ్గర ఉంటే అంతే చాలు. నువ్వు కూడా నా మంగ, నిజం చెప్పు మమ్మీ అని అడగవా? అడగదమ్మా.
ఎందుకంటే ఆ రక్తం అలాంటిది. అది అలివేలు మంగతాయారమ్మ రక్తం. ఆ మహా ఇల్లాలికి స్వార్థం తెలియదు. తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడం తప్ప తన గురించి ఏనాడూ ఆలోచించలేదు. తన ప్రాణాల్ని పణంగా పెట్టైనా ప్రజల్ని కాపాడేవారు. ఆ రక్తం, ఆ గుణమే వీరికి వచ్చిందమ్మా. ఆ దేవత వీరి రూపంలో ఇంకా బతికే ఉంది. ఎంతకాలమని మంగని పనిపిల్లగా పరాయి పిల్లగా చెప్తాం? మంగ మీకు చాణక్య గారికి పుట్టిన పాప అని, చాణక్య గారు చనిపోయారని, మీకిది రెండో పెళ్లి అని ఏది దాచకుండా అంతా చెప్పేయండి. నా అనుమానమే నిజమైందన్నమాట. ఆ మంగ పని పిల్ల కాదు, ఆ దివ్య కూతురే అన్నమాట. అంతేకాదు సిస్టర్, మన హర్ష దివ్యలకు పుట్టిన పిల్ల కాదు ఆ పిల్ల. ఎవడికో పుట్టిన పిల్ల. వాడు చచ్చాడు అంటే దివ్య విధవరాలు. దివ్యకిది రెండో పిల్లమ్మా. ఎంత మోసం, ఎంత దగా! అవ్వా, హర్షబాబు ఒక విధవరాలిని, అది పిల్ల తల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఇన్నాళ్ళు ఈ పచ్చి నిజాన్ని దాచిపెట్టి మనల్ని మోసం చేశారు. ఎంత పెద్ద కుట్ర చేశారు! ఈ నిజం సాయంత్రం దివ్యక్క మావయ్య గారికి చెప్పేస్తే ఆయన యాక్సెప్ట్ చేస్తారేమో. మంగని మనవరాలుగా అంగీకరిస్తారేమో. మాటిచ్చారు కాబట్టి తప్పకుండా ఒప్పుకుంటారు. అలా జరగడానికి వీల్లేదు. దివ్య చెప్పకముందే ప్రసాద్కి మనమే చెప్దాం. ప్రసాదే ఆ దివ్య, హర్ష, సుమిత్రలని మెడ పట్టుకుని బయటికి గెంటేలా చేద్దాం. కరెక్టే సిస్టర్, కానీ బావగారికి బాగా ఆలోచించి చెప్పాలి. బావగారికి బీపీ పెంచి వాళ్లకు స్ట్రోక్ వచ్చేలా చేద్దాం. నేను పర్సనల్గా ఇన్వైట్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ఫ్యామిలీతో రావాలి. ఓకే, ఐ విల్ వెయిట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. పార్టీకి అందరిని పిలుస్తున్నారా డాడ్? అవును చంద్రబాబు, నా కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. ఎందుకు? వాళ్ళందరి ముందు నీ పరువు పోడానికా ప్రసాదు? ఏం మాట్లాడుతున్నావు భువనా? సిస్టర్ కరెక్ట్ గానే మాట్లాడారు బావగారు. సాయంత్రం పార్టీలో మీ పరువు పోవటం ఖాయం. నా పరువు ఎందుకు పోతుంది? మా నోటితో చెప్పలేం మామయ్య గారు. ఏమైందమ్మా? మనం కోర్టులో కేసు గెలిచాం కదా. కోర్టులో గెలిచారన్నయ్య గారు, కానీ ఇంట్లో ఓడిపోయారు. ఇంట్లో ఓడిపోవటం ఏమిటి? ఈ రోజుతో నీ పరువు, గౌరవం, ప్రతిష్ట, పేరు అంతా సర్వనాశనం అయిపోతుంది ప్రసాద్. రేపటి నుంచి నువ్వు అసలు తలెత్తుకుని తిరగలేవు. అవమానంతో ఆత్మహత్య చేసుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ ఘోరం చూసే కంటే మేమంతా ఇల్లు వదిలి వెళ్ళిపోవటం మంచిది బావగారు. అమ్మకు మరి తయారు పదండి. ఆగండి. అసలేం జరిగిందో చెప్పండి. సాయంత్రం పార్టీలో నా పరువు ఎందుకు పోతుంది? ఎందుకంటే మీ స్థాయికి తగని ఒక అనామకురాల్ని మీ కోడలుగా చేసుకున్నారు కాబట్టి. ఎవర్రా? ఎవరైతే ఇందాక మీకు హారతులు ఇచ్చారో, మీరు వరాలిచ్చారో, దేవతను మీరు పొగిడారో ఆ దివ్య బావగారు. బావగారు తనేం చేసింది? మిమ్మల్ని మోసం చేసింది మామయ్య.
మీకు అబద్ధం చెప్పింది. అది చాలదన్నట్టు ఈవినింగ్ పార్టీలో మీ పరువు తీయబోతుంది. ఏమిటి దివ్య చేసిన మోసం? దివ్య చెప్పిన అబద్ధం ఏమిటి? హర్షబాబుతో దివ్యకి ఇది మొదటి పెళ్లి కాదు, రెండో పెళ్లి. దివ్యకి ఆల్రెడీ పెళ్ళైంది, భర్త చనిపోయాడు. ఆ భర్తకి పుట్టిన కూతురే మంగ. దివ్య వదిన ఒక వీడియో, ఒక పిల్ల తల్లి. అలాంటి దాన్ని అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం సుమిత్ర అత్తయ్య గారికి కూడా తెలుసు మావయ్య. అత్తయ్య, హర్షబాబు గారు, దివ్యక్క, ఆఖరిక చిన్నపిల్ల మీ దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టారు. మిమ్మల్ని చీట్ చేశారు. భువనా, ఇది నిజమా? అడుగుతున్నది నిన్నే, వీళ్ళు చెప్పేది నిజమా? పచ్చి నిజం ప్రసాదు. దివ్యకు ఆల్రెడీ పెళ్ళయింది. ఆ మొగుడు చచ్చాడు. వాడికి పుట్టిందే మంగ. అది పనిపిల్ల కాదు, దివ్య కూతురు. ఆ పిల్ల తల్లిని హర్ష పెళ్లి చేసుకున్నాడు. అది పెళ్లి కాని పెళ్లి. దివ్య హర్షల మధ్య భార్యాభర్తల సంబంధమే లేదు. ఈ విషయాలన్నీ నీ దగ్గర దాచిపెట్టారు. ఈరోజు రాత్రే దివ్య నీతో ఈ విషయం చెప్పాలనుకుంటోంది. మంగని వరంగా అడగాలనుకుంటోంది. తను ఏమడిగినా నువ్వు కాదనవనే ధైర్యంతో సాయంత్రం గెస్టులందరి ముందు ఈ విషయాలన్నీ చెప్పి నీ పరువు తీయాలనుకుంటోంది. నీ రక్తం కాని మంగను ఈ ఇంటికి వారసురాల్ని చెయ్యాలనుకుంటోంది. ఇప్పుడు చెప్పండి డాడ్, వదిన చీటరా కాదా? వదిన చెప్పే విషయాలు వింటే మీ పరువు పోదా? అసలు మీరు తలెత్తుకుని తిరగలరా? మంగని మీ మనవరాలుగా అంగీకరిస్తారా? పెదబాబు, దివ్య ఎక్కడా? ఏమైందండి? ఎక్కడా? నీ కొడుకెక్కడా? కోడలెక్కడా? పెదబాబు, దివ్య, పెదబాబు. ఏమైంది తాతయ్య? ఏమైంది మావయ్య? సూటిగా ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. అడగండి మావయ్య. నాపై నీ అభిప్రాయం ఏమిటి? మీరు నా కన్న తండ్రితో సమానం మావయ్య.
మీపై నాకు అభిమానం గౌరవం ఉన్నాయి. నిజంగా నా మీద గౌరవం ఉంటే నువ్వు ఇలాంటి పని చేస్తావా? దివ్య గారు ఏం చేశారు నాన్న? ఒక పచ్చి నిజాన్ని నా దగ్గర దాచిపెట్టింది. దివ్య నిన్ను రెండో పెళ్లి చేసుకుంది. తన మొదటి భర్తకు పుట్టిన బిడ్డే ఈ మంగ.